చర్ల మండలం దానవాయపేట గ్రామంలో గిరిజన రైతు భద్రయ్య సంబంధించినటువంటి 2.5 ఎకరాల పంట సుమారు 15 క్వింటాల రాసి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పంట మొత్తం కూడా దగ్ధమైపోయింది. దాదాపు 3 నుంచి 4 లక్షల రూపాయలు పంట నష్టం జరిగింది. రైతు పంట చేతికొచ్చిన తర్వాత ఈ పంట తనకు దక్కట్లేదు అనేసరికి హృదయ విదారకరంగా బాధపడుతున్నటువంటి సందర్భం ఉంది. 15 క్వింటాల పంట మిర్చి అని అంటే ఇప్పుడు 3.5 నుంచి 4 లక్షల రూపాయలు డబ్బులు చేతికొచ్చేటువంటి అవకాశం. అప్పు చేసి తినక ఆ పంట మీద పెట్టుబడి పెట్టుకొని భద్రయ్య ఆ పంట చేతికొచ్చే టైంకి ఈ రకంగా పంట నష్టపోయేసరికి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి బాధపడుతున్నటువంటి సందర్భం ఉంది. ఈ విషయం సంబంధిత చర్ల పోలీస్ స్టేషన్లో అట్లానే స్థానిక ఎంఆర్ఓ గారికి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి, హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి అందరికి కూడా తెలియజేయటం జరిగింది. వారందరూ కూడా సమాచారం ఉంది. కానీ ఇప్పటి వరకు సంబంధించిన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇప్పటి వరకు ఎటువంటి పరిశీలన చేయడానికి రాలేదు. పోలీసు వారు పర్యవేక్షణ చేస్తున్నారు. జాగిలాలను తీసుకువచ్చి వాటిపైన ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి పోలీసు వారు చెప్పడం జరిగింది. ఈ పంట నష్టానికి సంబంధించినటువంటి అంచనాను రెవెన్యూ డిపార్ట్మెంటు, వ్యవసాయ డిపార్ట్మెంటు ఇద్దరు కూడా సమన్వయంతో ఈ పంట నష్టం యొక్క అంచనా వేసి సంబంధిత అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ రైతుని ఆదుకోవాలని సిపిఎం పార్టీగా మేము కోరుతున్నాం. ఇప్పటి వరకు ఈ విషయాలపైన ఏ అధికారి కూడా సంబంధించినటువంటి అధికారులు వచ్చి ఈ పంట గురించి రైతుని ఓదార్చినటువంటి పరిస్థితి లేదు. ఇది సరైంది కాదు. ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ మీద వంతులు పెట్టుకుంటున్నారు. రెవెన్యూ వారిని అడిగితే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అన్నారు, అగ్రికల్చర్ ఏఓ గారితో మాట్లాడితే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అని అంటున్నారు. ఇది ఏ డిపార్ట్మెంటో, ఎవరు అంచనాలు వేయాలో కనీసం మానవతా దృక్పథంతో కూడా రెవెన్యూ డిపార్ట్మెంటు దీన్ని పరిశీలన చేయలేదని చెప్పేసి మాకు అనిపిస్తూ ఉంది. ఇదేదో విమర్శించడానికి కోసం కాదు, ఆ రైతుని ఆదుకోవాలనేటటువంటి బాధతో చెప్పేటటువంటి మాటలు. ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి ఈ పంట నష్టాన్ని అంచనా వేసి సంబంధిత అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ రైతుని ఆదుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని, అధికారులకి విజ్ఞప్తి చేస్తున్నాం.